అందరికీ జై భీమ్, జై శివలాల్. నా పేరు రమేష్ నాయక్ గుగుల. నేను లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి ఒకే ఒక ప్రధాన కారణం, ఇలా భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే మనము పనిచేస్తున్నామో దానికి నాయకత్వం వహించిన ఇద్దరు మహిళల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ భారతదేశంలో అనాదిగా దరిదాపు క్రీస్తుపూర్వం 185వ సంవత్సరం నుంచి ఈ భారతదేశంలో మను రాజ్యాంగం ఏదైతే మనుస్మృతి అంటామో అది వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో, అలాగే దాని తర్వాత తదనంతరం వచ్చిన ముస్లిం మతం కానీ, అలాగే దాని తర్వాత వచ్చిన సిక్కులు, క్రైస్తవులు కానీ, ఇవాళ ఏ మతాన్ని చూసినా ఒక మహిళ ఎప్పుడు మసీద్ యొక్క మౌలానాలు అంటారు, అది కాలేదు. అలాగే మహిళ ఎప్పుడు భారతదేశంలో ఏ ఆలయానికి పూజారి కాలేదు మనుస్మృతి ప్రకారం. అలాగే ఏ స్త్రీ కూడా ఈ భారతదేశంలో చర్చిలలో ఫాదర్ కాలేదు. కానీ ఈ భారతదేశానికి మహిళలను రాష్ట్రపతి చేయగల సత్తా, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని చేయగల సత్తా, అలాగే ఈ భారతదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే మన యొక్క కలెక్టర్లు, ఐపీఎస్లు చేయగల సత్తా భారతదేశంలో కేవలం మన భారత రాజ్యాంగానికి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో మనుస్మృతి అనేది రాజ్యాంగంగా పరిడవిల్లింది. ఆ రాజ్యాంగం వల్ల ఈ మహిళలు కనీసం చదువునకు అర్హతకు నోచుకోలేదు. అలాగే మంచి బట్టలు వేసుకునే అర్హత కూడా లేదు మహిళలకు. ఈ మహిళ సమాజంలో ఒక బానిసగా గుర్తించబడింది ఈ యొక్క మతాల ద్వారా. సో ఏ మతం కూడా ఇవ్వలేని పొజిషన్ ఇలా భారతదేశ రాజ్యాంగం వీరికి ఇచ్చింది. అందులో భాగంగానే ఇలా ఆపరేషన్ సింధూర్ పేరిట మన మహిళలు ఏదైతే బ్రీఫింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు భారత రాజ్యాంగం పట్ల మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఈ భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్నంత వరకు మహిళలకు కానీ, అలాగే శూద్రులకు కానీ గౌరవం ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకోసం మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఇది సరి అయిన సమయం, మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ జై శివలాల్, జై భీమ్.